అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గన్నవరపు నరసింహమూర్తి గారు రచించిన పావురం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ప్రత్యూషపు వేళ. తూర్పు సంధ్య ఎర్రబారుతోంది. దూరంగా ఉన్న గుడిలోని గంటలు విరామం లేకుండా మ్రోగుతున్నాయి. ఆ గుడి గంటల శబ్దం వరండాలో పడుకున్న కామేశం చెవులకు సోకి అతనికి నిద్రాభంగం అవుతోంది. అది ఒక లోగిలి. అక్కడ అద్దెకు ఉన్న వాళ్లంతా మధ్యతరగతి వారే. అన్నీ చిన్న చిన్న ఇల్లు. ఆ లోగిలిలో కోడి ముద్దే కూస్తుంది. డ్యూటీకెళ్లాల్సిన డ్రైవర్లు, ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్లాల్సిన టీచర్లు, స్కూలుకెళ్లాల్సిన పిల్లలకు, భర్తలకు క్యారేజీలు రెడీ చేయడానికి వాళ్లకన్నా ముందుగానే లేచే ఆడవాళ్లు. ఇలా ఆ లోగిలి సూర్యోదయానికి చాలా ముందుగానే మేల్కొంటుంది. అలా లోగిల్లో ఉండే ఒక ఇల్లు రఘురాంది. అతను, అతని భార్య శ్రీలక్ష్మి ఇద్దరు మున్సిపల్ స్కూల్లో టీచర్లు. వాళ్ళకి 2 పిల్లలు. వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్లతో పాటే రఘురాం తండ్రి కామేశం స్కూల్లో హెడ్ మాస్టర్గా రిటైర్ అయి వాళ్లతోనే ఉంటున్నారు. అతని భార్య భానుమతి చనిపోయి 3 ఏళ్లు కావస్తోంది. అతని భార్య చనిపోవటం, అతని పదవి విరమణ చేయడం ఒకే సంవత్సరం జరగడంతో రఘురాం తండ్రి కామేశాన్ని తమతోటే పట్నం తీసుకొచ్చేశాడు. మొదట్లో ఆ పల్లెని వదిలి తను రానని మొరాయించాడు కామేశం. కాని ఆ ఊళ్ళో ఒంటరిగా ఉండటం కష్టమని, చేసేవారు ఎవరూ లేరని చెప్పి బలవంతంగా తీసుకొచ్చేశాడు రఘురాం. రఘురాం భార్య శ్రీలక్ష్మి తెల్లారి 4 గంటలకు లేస్తుంది. తమకు పిల్లలకు క్యారేజీలు వంట చేస్తుంది. అలాగే కాఫీలు, స్నానాలకు నీళ్లు, అందరికీ టిఫిన్, ఇంట్లోనే ఉండే మామగారికి మధ్యాహ్న భోజనం, ఇలా అన్నీ అప్పుడే తయారు చేస్తుంది. లేచిన దగ్గర నుంచి ఒక యంత్రంలా పనిచేస్తుంది. తను, భర్త, పిల్లలు కలిసి స్కూల్కి 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరేదాకా క్షణం తీరికుండదు ఆమెకు. వాళ్ళందరూ వెళ్లిపోయాక ఇంటిలో ఒంటరిగా ఉంటాడు కామేశం. ఆ చిన్న లోగిల్లో ఉన్న ఆ ఇరుకు ఇంట్లో కామేశం రోజంతా వరండాలోనే గడపాలి. అతనితో మాట్లాడటానికి అక్కడ అతని వయసు వాళ్ళు ఎవరూ లేరు. ఆ లోగిలిలో ఉదయం 8 తర్వాత అన్ని ఇళ్లకు తాళం కప్పలు వేలాడుతుంటాయి. కామేశానికి కొడుకు, కోడలు, మనవలు వెళ్లిన తర్వాత మొదలవుతుంది కష్టకాలం. పేపర్తో 1 గంట కుస్తీ పడతాడు. తర్వాత కొంచెంసేపు టీవీ చూస్తాడు. కాని అతనికి కావలసిన కార్యక్రమాలు ఏవీ రావు కనుక వెంటనే దాన్ని ఆపేస్తాడు. కాసేపు వరండాలో పచార్లు చేస్తాడు. ఇంకాసేపు బజారు వైపు వెళ్లి తిరిగొస్తాడు. అయినా సరే అతనికి పొద్దు గడవదు. నిజానికి ఆ ఇంట్లో అతనికి సమయం గడవదు. క్షణక్షణానికి వాచి వైపు జాలిగా చూస్తూ ఉంటాడు. ఆ రోజు కొడుకు కుటుంబం స్కూళ్లకు వెళ్లిన తర్వాత వరండాలో వాలుకుర్చీలో కూర్చొని ఆలోచిస్తున్నాడు కామేశం. తన స్కూల్ టీచర్గా తమ పల్లెలోని పనిచేసిన ఆనందమైన రోజులో తనకి గుర్తుకొస్తున్నాయి. చిన్నప్పటి నుంచి తను పుట్టి పెరిగిన పల్లెలోనే తనకు ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా ఉద్యోగం రావటం, తన మేనమామ కూతురు భానుమతితో వివాహం, ఒక్కడే కొడుకు రఘురాం పుట్టటం అన్నీ వరుసగా గుర్తుకొస్తున్నాయి. ఆ పల్లెలో జీవనం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. తెల్లవారి స్నానానికి ఇంటికి కొద్ది దూరంలో తూర్పు వాహినిగా పారుతున్న ఏటికెళ్లేవాడు. తర్వాత ఇంటికొచ్చి పూజాదుల తర్వాత పిల్లలకు ట్యూషన్లు చెప్పి 9 గంటలకు స్కూల్కెళ్లేవాడు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్లీ ఏటి ఒడ్డుకు వెళ్లి ఇసుక తిన్నెల మీద చల్లగా వీచే మలయమారుతాన్ని ఆస్వాదిస్తూ చీకటి పడేదాకా గడిపేవాడు. అటువంటిది పదవి విరమణ సమయానికి భార్య భానుమతి అనారోగ్యంతో చనిపోవడం అతని దశ మారిపోయింది. అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లైపోవడం, అతను కోడలు దూరంగా పట్నంలో స్కూల్లో ఉద్యోగాలు చేస్తుండడంతో వాళ్లు భానుమతి చనిపోయిన తర్వాత వాళ్లతో రమ్మన్నప్పుడు అతను వెళ్లనన్నాడు. తనకిక్కడే హాయిగా ఉంటుందని, చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరగడంతో ఇప్పుడతను పట్నం వచ్చి ఉండలేనని చెప్పాడు. కాని వాళ్లు వినలేదు. ఈ వయసులో ఒంటరిగా పల్లెలో ఉండటం కష్టమని, అనారోగ్యం చేస్తే చూసేవాళ్లు ఎవరు ఉండరని చెప్పడంతో అతనికి వెళ్లడం తప్పింది కాదు. అదీగాక ఊళ్ళో వాళ్ళు కూడా కొడుకుతో పట్నం వెళ్లడమే మంచిదని చెప్పడంతో అతనికి పట్నం వెళ్ళక తప్పలేదు. అప్పట్నుంచి అతనికి నరకం ప్రారంభమైంది. మొదట్లో కొద్దిగా ఓర్చుకున్నాడు. కాని కొద్ది రోజుల తర్వాత ఇక అతని వల్ల కాలేదు. అతని కొడుకు, కోడలు చాలా మంచివాళ్లు. అతన్ని బాగా చూసుకుంటారు. కోడలైతే గొప్ప ఉత్తమురాలు. ఒక్కనాడు విసుక్కోదు. అన్నీ అమర్చిపెడుతుంది. కాని అతని సమస్య అది కాదు. ఈ వయసులో ఈ ఊబిలాంటి ఇంట్లో ఉండలేకపోతున్నాడు. కొడుకు, కోడలు మాత్రం ఏం చేస్తారు? వాళ్ల జీవితాల్ని వాళ్ళు సర్దుకోవాలి కదా. వాళ్ల పిల్లల జాగోగులు వాళ్ళు చూసుకోవాలిగా. తన కొడుక్కి పెద్దగా ఆస్తి ఏమీ ఇవ్వలేదు.
తన గురించి వాళ్ళు ఉద్యోగాలు మానేసి తనతో పాటు పల్లెలో ఉండలేరు కదా. ఇక్కడ అతనికి లేనిది స్వేచ్ఛ, బాధపడుతున్నది ఒంటరితనం. ఇలాగే ఇక్కడ కొన్నాళ్లుంటే తనకు పిచ్చెక్కుతుందేమోనని కామేశానికి భయం. వృద్ధాప్యంలో భార్య వియోగం ఎంతటి బాధాకరమో ఇప్పుడు స్వయంగా అతను అనుభవిస్తున్నాడు. ఈ బాధ ఎవరికీ రాకూడదని అతను పదే పదే అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి బయటపడాలని అతని ఉబలాటం. ఆ సాయంత్రం రఘురాం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తండ్రితో అన్నాడు, నాన్నగారు, నాకు ఈ సంవత్సరం మా స్కూలు వాళ్ళు ఎల్టీసీ ఇస్తున్నారు. మనందరం తీర్థయాత్రలకు వెళ్దాం. మీరు కూడా ఉత్తర భారత యాత్రా స్థలాలు చూడలేదు కదా, అందుకే వస్తున్న శనివారం బయలుదేరదాం. మీరు అంటే రిజర్వేషన్ చేయిస్తాను. అది విన్న కామేశానికి ఏం చేయాలో తోచలేదు. కాసేపు మౌనం వహించాడు. నిజమే, ఎన్నాళ్ళు ఈ పంజరం లాంటి ఇంట్లో ఉంటాను? ఈ యాత్రల పేరుతోనైనా ఇంటి నుండి బయటపడి బయట ప్రపంచాన్ని చూస్తే కొంతైనా ఉపశమనం కలుగుతుంది. దీనివల్ల స్వేచ్ఛగా సంచరించవచ్చు అని అతని ఆలోచన. కొంచెం సేపటి తర్వాత, నాకిష్టమే, నేను బయలుదేరతాను అని కొడుకుతో చెప్పాడు. అనుకున్న ప్రకారం ఆ శనివారం రఘురాం కుటుంబం అతని తండ్రి కామేశంతో సహా లింక్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరారు. అతని టూర్ ప్రోగ్రాం ప్రకారం ముందు ఢిల్లీ వెళ్లి అక్కడ చుట్టుప్రక్కల తాజ్మహల్ అవి చూసి ఆ తర్వాత గయా, ప్రయాగ, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్ అన్నీ చూడాలి. ముందుగానే రిజర్వేషన్ చేయించడం వల్ల అందరూ ఎవరి బెర్తుల్లో వాళ్ళు పడుకున్నారు. తెల్లారేసరికి రైలు భోపాల్ చేరింది. ముద్దు నిద్రపోతున్న రఘురాంని అతని భార్య శ్రీలక్ష్మి లేపింది. కళ్ళు నిలుపుకుంటూ లేచిన రఘురాంతో, ఏమండి, మీ నాన్నగారు బెర్త్ మీద లేరు. టాయిలెట్స్ లో కూడా చూశాను, ఎక్కడా కనిపించడం లేదు అంది ఆతృతతో. రఘురాం ఒక్క ఒదుటిన బెర్త్ మీద నుంచి లేచి కంపార్ట్మెంట్ అంతా వెతకటం మొదలుపెట్టారు. ఆ కోచే కాకుండా ముందు వెనుక మొత్తం కంపార్ట్మెంట్లన్నీ వెతికాడు. ప్లాట్ఫామ్ మీద కూడా వెతికాడు. వెతికి ట్రైన్ కదిలిపోతున్న సమయానికి తిరిగి వెళ్లిన రఘురాంతో శ్రీలక్ష్మి అతని భర్తీ మీద పుస్తకం క్రింద ఈ ఉత్తరం దొరికిందంటూ ఆ ఉత్తరాన్ని అతనికిచ్చింది. అది కామేశం కొడుక్కి రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది: ప్రియమైన రఘుకి, మీ నాన్న బాధపడుతూ రాసిన ఉత్తరం. మీ అమ్మ చనిపోయిన తర్వాత దాదాపు నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. స్వేచ్ఛగా విహంగంలా మన పల్లెలో బ్రతికిన నాకు ఈ పట్టణం ఇరుకు వాతావరణం నరకం చూపించింది. ముఖ్యంగా మీరందరూ స్కూళ్లకు వెళ్లిపోయిన తర్వాత నా బాధ ఎవరికి చెప్పుకోను? నోరారా మాట్లాడటానికి కూడా ఎవరు ఉండేవారు కాదు. అంతటా నిశ్శబ్దం. దాదాపు నాకు పిచ్చెక్కేది. ఈ వయసులో గత స్మృతులను నెమరు వేసుకోవాలని ప్రతి వారికి ఉంటుంది. అది మన ఊళ్ళో అయితే సాధ్యపడుతుంది. నా దురదృష్టం వల్ల దేవతలాంటి మీ అమ్మ నాకంటే ముందుగా వెళ్లిపోయింది. దానివల్ల తప్పక నీ దగ్గరకు రావాల్సి వచ్చింది. 2 ఏళ్లు ఇలానే గడిచిపోయాయి. కాని ఈ మధ్యనే నాకు విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడే కనుక నేనుంటే పిచ్చివాణ్ణి అయిపోవడం ఖాయమనిపించింది. దీనికి మిమ్మల్ని తప్పు పట్టను. నిజంగా కోడలు శ్రీలక్ష్మీదేవత. నన్ను కన్న తండ్రిలా చూసుకుంది. కాని ఈ వయసులో నాకు కావాల్సింది వేరు. నేను మన పల్లెలో టీచర్గా పనిచేస్తున్నప్పుడు రోజుకి 18 గంటలు పిల్లల మధ్య గడిచిపోయేది. అప్పుడు నాకు క్షణం తీరికుండేది కాదు. కాని ఇవాళ ఒక్క క్షణం ముందుకు పోవటం లేదు. తెల్లవారిందంటే నాకు భయం వేస్తోంది. చుట్టూ 4 గోడలు, సూర్యుని వెలుగు కూడా ప్రసరించని ఇంట్లో ఎన్నాళ్ళు ఉండగలను? ఈ జీవితానికి పరమార్థం ఏదైనా ఉందా? ఎందుకు బ్రతుకు బ్రతకడం? పంజరంలో పావురానికి నాకు తేడా ఉందా? 60 సంవత్సరాల పాటు హాయిగా సాగిపోయిన నా బ్రతుకు ఈ చివరి దశలో ఎంత విషాదంగా మారుతుందని కలలో కూడా ఊహించలేదు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను కొన్నేళ్లు స్వేచ్ఛగా నా ఇష్ట ప్రకారం తిరుగుతాను. 10 మందికి సేవ చేస్తూ ఏ వృద్ధాశ్రమంలోనో గడుపుతాను. అందుకే రాబోయే స్టేషన్లో నేను దిగిపోతున్నాను. నా ఈ నిర్ణయం నీకు కోడలికి కోపం తెప్పించవచ్చు. కాని ఈ సమస్యను నా కోణంలోంచి ఆలోచించి చూడు. దయచేసి నా కోసం ఎక్కడా వెతకద్దు. నేనేమీ చనిపోను. తిరిగి తిరిగి అలసిపోయిన తర్వాత నేను మళ్ళీ నీ దగ్గరికే వస్తాను. మీ నాన్న ఏడని ఎవరైనా అడిగితే మా పల్లెకు తిరిగి వెళ్ళిపోయాడని చెప్పు. నాకు కావలసిన డబ్బును వస్తున్నప్పుడు బ్యాంక్లోంచి డ్రా చేసుకున్నాను. ఈ వయసులో నీకు గాని కోడలికి గాని కోపం తెప్పిస్తే నన్ను క్షమించు. మనవలు జాగ్రత్త. ఉంటాను. మీ నాన్న కామేశం. ఇది జరిగి సంవత్సరం అయింది మావయ్య. అతను వెతకొద్దన్నా నేను ఉండబట్టలేక అందరి చుట్టాలకు ఉత్తరాలు రాశాను. ఢిల్లీ రాడని నీకు ఉత్తరం రాయలేదు. కొన్ని ఆశ్రమాలకు కూడా వెళ్లాను. అయినా అతని జాడ తెలియలేదు అన్నాడు రఘురాం తన మేనమామ మాధవరావుతో. అతని మేనమామ మాధవరావు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు తన చెల్లి చనిపోయినప్పుడు వచ్చినవాడు మళ్లీ ఈరోజు డ్యూటీ మీద విశాఖపట్నం వచ్చి మేనల్లుడింటికొచ్చాడు.
అప్పుడు తన తండ్రి ఏడాది క్రితం చెప్పకుండా వెళ్లిపోయిన సంగతి అతనికి రఘురాం చెప్పాడు. నిజంగా ఆ రోజు చాలా బాధేసింది మావయ్య. సడన్ గా మా నాన్న ఎక్కడో చెప్పా పెట్టకుండా దిగిపోవడంలో ఏం చెయ్యాలో నాకు తోచలేదు. దిగిపోయి ఇంటికొచ్చేద్దామంటే అప్పటికే భోపాల్ దాటిపోయాం అన్నాడు రఘురాం. మరి తిరిగొచ్చేశారా అడిగాడు మాధవరావు. ఏదైతే అది అవుతుందని యాత్రలన్నీ చేశాకే వచ్చాం. అతనేం చిన్నపిల్లాడు కాదు కదా మావయ్య. ఎప్పుడైనా అతను ఇక్కడ ఉండటం ఇష్టం లేదని నీకు చెప్పాడా? అదేం లేదు మావయ్య, కాని ఆయన చూస్తే నాకే బాధనిపించేది. ఆయన మా పల్లెలో మహారాజులా బ్రతికేవాడు. అమ్మ దగ్గరుండి అన్నీ ఆయనకు అమర్చి పెట్టేది. కాని మా అమ్మ చనిపోయిన తర్వాత అతని పరిస్థితిలో విపరీతమైన మార్పు వచ్చింది. విశాలమైన ఆ ఇంట్లోంచి ఇరుకైన ఈ ఇంట్లో ఉండటం నిజంగా కష్టమే. అతను చాలా ఒంటరితనం అనుభవించాడు. ముఖ్యంగా ఈ వయసులో భార్య వియోగం చాలా బాధాకరం. ఆయన ఆలోచనల్ని, అనుభూతుల్ని పంచుకునేందుకు సరైన భాగస్వాములెవరూ ఇక్కడ లేకపోవడం కూడా ఆయన వెళ్లిపోవడానికి ముఖ్య కారణం. సుదీర్ఘంగా చెప్పాడు రఘురాం. నువ్వు చెప్పింది నిజమేరా రఘు. నేను మీ చిన్నప్పుడు వేసవి సెలవులకు మీ ఊరు వచ్చినప్పుడు అతని జీవితాన్ని దగ్గరగా చూసేవాణ్ణి. ఆ ఊరి వాళ్లకు మీ నాన్నంటే ఎంతో గౌరవం. మహారాజులా బ్రతికేవాడు. అదంతా మా చెల్లి చనిపోవడంతోనే పోయింది. పూర్వం కుటుంబం మొత్తం అంతా ఒకే చూరు కింద బతికేవారు. కల్లో గంజో కలిసే త్రాగేవారు. కాని ఆ రోజులు పోయాయి. మానవ సంబంధాల్లో కూడా విపరీతమైన మార్పులొచ్చాయి. వీటిని మీ తరం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మావయ్య. నాన్న విషయంలోనూ అదే జరిగింది విచారంగా అన్నాడు రఘురాం. మీ నాన్న ఇల్లు వదిలిపోయిన విషయం ఇక్కడికొచ్చాకే నాకు తెలిసింది. ఇంతకీ అతన్ని వెతికే ప్రయత్నాలు చేస్తున్నావా లేదా? మాధవరావు మేనల్లుడితో అసహనంగా అన్నాడు. ప్రయత్నాలు ఆపలేదు మావయ్య. కాకపోతే ఆయనే తిరిగి వస్తాడని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నాను అన్నాడు రఘురాం. ఈలోగా పోస్ట్ మ్యాన్ పోస్ట్ అంటూ ఒక కవర్ని తెచ్చి రఘుకి ఇచ్చాడు. అతను ఆ ఉత్తరం ఎక్కడి నుండొచ్చిందో చూశాడు. అది తన తండ్రి కామేశం రాసిన ఉత్తరం. అది విప్పి చదవసాగాడు. అందులో ఇలా ఉంది. ప్రియమైన రఘుకి, మీ నాన్న కామేశం రాయినది. నేను వెళ్లి సంవత్సరం పైగా అయింది. నువ్వు కోడలు మనవలు క్షేమమని తలుస్తాను. నేను ఆ రోజు ప్రయాణం మధ్యలో దిగిపోయిన తరువాత ఎన్నో ఊళ్ళు తిరిగి చివరికి కృష్ణానది ఒడ్డున ఒక చిన్న వృద్ధాశ్రమంలో చేరాను. ఆ నది ఒడ్డున ప్రశాంతతకు ఆలవాలమైన వాతావరణంలో ఉన్న ఆశ్రమం నాలాంటి ఎందరో వృద్ధులకు ఒక వరం లాంటిది. ఇక్కడందరూ నాలాంటి వారే. వారందరివీ రకరకాల సమస్యలు. ఆశ్రమంలో చేరిన కొత్తలో సమయం ఇట్టే గడిచిపోయేది. పూర్తి స్వేచ్ఛను అనుభవించాను. ఒంటరితనాన్ని మరచిపోయాను. కాని రాను నా ఆలోచన ధోరణిలో మార్పు రాసాగింది. ఇక్కడ నాలాంటి ఒంటరి వృద్ధులతో పాటు వృద్ధ దంపతులు కూడా ఉన్నారు. కొందరు వాళ్ల పిల్లల నిరాదరణకి గురైతే, మరికొందరు తమ పిల్లలు అమెరికా వెళ్లిపోవటం చేత చూసే దిక్కులేక ఈ ఆశ్రమంలో చేరినవారు. మరికొందరి పిల్లలు లేక వృద్ధాప్యంలో ఆరోగ్యం సహకరించక ఇక్కడికొచ్చినవారు. నేను గమనించిందేంటంటే, అందరూ ఏదో రకంగా తమ పిల్లలచే నిరాదరణకి గురైనవారే. పిల్లలుంటే వృద్ధాప్యంలో తమ బాగోగులు చూస్తారని ఆశించిన వీళ్లకి వాళ్ళు చూపే నిరాదరణ వల్ల జీవితం అంటే ఏహ్య భావం కలుగుతోంది. చివరకు సంవత్సరానికి ఒకసారైనా తమను చూడటానికి వస్తారని ఎదురు చూసే వీళ్లకి అక్కడ కూడా నిరాశే. చివరకు క్షేమ సమాచారాల కోసం ఉత్తరాలు కూడా వ్రాయరు. నిజంగా మనుషుల మధ్య బంధాలు, ప్రేమలు క్షీణించిపోతున్నాయి. వీళ్ళందర్నీ చూసిన నాకు ఇప్పుడు కనువిప్పు కలిగింది. నిజంగా ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా కొడుకు, కోడలు ఆణిముత్యాలు నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూశారు. నేనే ఏదో లేని స్వేచ్ఛ కోసం ఇలా బయటకొచ్చాను. ఇది నా స్వయంకృతాపరాధం. ఏమైనా ఆ రోజు అలా వెళ్లడం వల్ల నాకు ప్రపంచం ఎలా ఉందో చూసే భాగ్యం కలిగింది. ఎందరి జీవితాలను దగ్గర నుంచి పరిశీలించే అవకాశం కలిగింది. ఇప్పుడు నా అంతఃచక్షువులు తెరుచుకున్నాయి. ఈ విశాల విశ్వంలో మనిషికి స్వేచ్ఛతో పాటు ప్రేమను, ఆప్యాయతలను పంచే తన కుటుంబ సభ్యులు కూడా కావాలని తెలుసుకున్నాను. నా వంటి వృద్ధులకు ఈ అవసాన దశలో పిల్లలు, మనవల మధ్య జీవితం హాయిగా గడిచిపోతే ఆ మనిషికి ఇంకేం కావాలి? ఇప్పుడు నాకు నువ్వు, కోడలు, నా మనవలే ముఖ్యం. మధ్య నా జీవితం కడతేరిపోతే చాలు. అందుకే మరో వారం రోజుల్లో నేను దగ్గరికి వచ్చేస్తున్నాను. నాకు ఈ విధంగా కళ్ళు తెరిపించిన ఆ 7 కొండలవాణ్ణి దర్శించుకొని వచ్చేస్తాను. ఇట్లు మీ నాన్న కామేశం. ఉత్తరాన్ని చదివి దాన్ని మాధవరావుకి ఇచ్చాడు రఘు. ఆ ఉత్తరాన్ని చదివిన మాధవరావు, నిజంగా నీలాంటి కొడుకు ఉండటం మీ నాన్న అదృష్టం. ఈ విషయం స్వయంగా మీ నాన్న తెలుసుకున్నాడు. తనకి స్వేచ్ఛ కావాలని పంజరంలోంచి ఎగిరిపోయిన పావురంలా వెళ్లిపోయాడు మీ నాన్న. కాని ఈనాడు స్వేచ్ఛతో పాటు పిల్లల ప్రేమ కూడా కావాలని తెలుసుకున్నాడు.
ఇక జీవితంలో మీ నాన్న మిమ్మల్ని వదిలి ఇంకెక్కడికి వెళ్ళడు అన్నాడు. అవును మావయ్య, పల్లెటూరులోని మా పాతింటిని కూడా బాగు చేయిస్తాను. ఇక నుంచి ప్రతి వేసవి సెలవులకు మా నాన్నతో సహా మేమందరం ఆ ఇంట్లో, ఆ పల్లెలోనే గడుపుతాం. దాంతో మా ఊళ్ళో, ముఖ్యంగా ఈ ఇంట్లోనే ఉండాలన్న మా నాన్న కోరిక కూడా తీరుతుంది అన్నాడు రఘు చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ. నువ్వు చెప్పేది చాలా నిజం. ఈసారి వేసవికి నేను మీ అత్త కూడా పల్లెకొస్తాం. మనమందరం వేసవిని హాయిగా గడుపుదాం. అప్పుడే మీ నాన్నని కూడా చూస్తాను అన్నాడు మాధవరావు. వాళ్ళ మాటలు విన్న శ్రీలక్ష్మి మనసు ఆనందంతో పొడికించిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.